పెద్దమ్మా. తాండవా నువ్విక్కడే ఉన్నావా? అయితే జీవన కూడా ఇక్కడే ఉండాలి. చూడు తాండవం, నువ్వు మమ్మల్ని ఈ రకంగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మేము చేసిన పని వల్ల మీరు బాగుపడ్డారు కదా. నీకు డబ్బు ముట్టింది కదా, ఇంక బయలుదేరు. మళ్ళీ జీవితంలో కనిపించుకో. బంగారు గుడ్లు పెట్టే బాతుని ఎవరైనా వదులుకుంటాడా? నాకు ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు వస్తాను. మీరు ఇవ్వాలి. ఇవ్వనన్నారో ఏం చెయ్యాలో నాకు తెలుసు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకిప్పుడు డౌట్ వస్తుంది. అసలు ఇందులో ఉన్నది ఒరిజినల్ క్యాషనా? మేమే పెద్ద కేడిగాళ్ళం. మాకే నువ్వు టోపీ పెట్టాలనుకుంటే ఎలారా? నువ్వు బతికుంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమేరా. అందుకే నువ్వు చావాలి. ఆదిత్య గారు, ఏమైంది? ఏం లేదు, చిన్న దెబ్బ తగిలిందంతే. గది కనిపిస్తూనే ఉంది. ఎట్లా తగిలింది గీ దెబ్బ మీకు? అరే, అసలు నువ్వు ఎందుకొచ్చావు? నాకు నర్సు కాల్ చేశారు. అరే, నేను ఎవరికి ఫోన్ చేయొద్దని చెప్పానే. సిస్టర్, ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? మీకు కొంచెం అనీజీగా ఉందని నాకు అనిపించింది సార్. ఎందుకైనా మంచిదని మీ మిసెస్కి కాల్ చేశాను. మీరు మంచి పనే చేసిరు సిస్టర్. ఈ మెడిసిన్స్ వాడండి. థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ జాబ్కి వెళ్ళావు కదా, అనవసరంగా నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను. అయ్యో, జాబ్ కాదండి, ముంగట నాకు మీరు ఇంపార్టెంట్ కదా. అసలేం జరిగింది? ఈ దెబ్బ ఎట్లా తగిలింది? అదేం లేదు, ఇంట్లో నీకేదో చిన్న సాయం చేద్దాం అనుకున్నాను. జారి కింద పడ్డాను. అనుకోకుండా చేయబెనికింది. పదానంది. ఎందుకు ఆదిత్య గారు అనవసరంగా దెబ్బ తగిలించుకున్నారు? ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. ఆనంది, ఏం అవ్వలేదు. పద పద. ఆగు, ఆగురా. పెద్దమ్మా, వీడు చచ్చాడు. పెద్దమ్మా, నువ్వు వెళ్ళి కారు తీసుకురా. విన్ని డిక్కిలో వేయాలి. ఎక్కడికి తీసుకెళ్తామే? మా ఇంటికి. మీ ఇంటికెందుకే? మా అత్తగారికి గిఫ్ట్ ఇవ్వడానికి. ఇదే మరి వెటకారం అంటే. మరి లేకపోతే ఏంటి పెద్దమ్మా? చంపేశాం కదా. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే మనమే ఇరుక్కుంటాం. మరేం చేద్దాం? నాక్కూడా ఐడియా లేదు, కానీ దీన్నైతే మాయం చేయాలి. ముందైతే డిక్కిలో వేద్దాం. సాయం పట్టు.
శవాన్ని ఏం చేద్దామే? శవం శవమని నన్ను చావకుట్టుకు పెద్దమ్మా. వాణ్ణి మీరు ఏనాడో చంపేయాల్సింది. అప్పుడు చంపకుండా ఇప్పుడు నా వరకు తీసుకొచ్చారు. నా చేతైతే ఒక మర్డర్ చేయించావు కదే. వాణ్ణి చంపకపోతే మనం చేస్తాం పెద్దమ్మా. ముందు ఈ శవాన్ని ఏం చేద్దామో చెప్పు. అది ఆలోచించు. భయంతో చేస్తున్నాను, ఏదో ఒకటి చెప్పవే. ఎందుకు కారేపావు? అక్కడ కారు ఆగుంది కదా. ఈ శవాన్ని మనం తెలివిగా ఆ కారు డిక్కీలోకి మార్చగలిగితే ఈ కేసు నుంచి బయటపడినట్టే. ఎలా మారుస్తావు? ఎవరైనా చూస్తే? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ముందే రాసిపెట్టుంటుంది. మనం చేయాల్సిందేంటంటే అదేంటో కనిపెట్టడమే. ఇదే మంచి టైం, దిగు. మొత్తానికి శవాన్నైతే వదిలించుకోగలిగామే. ఇంతకీ కారెవరిదంటా? ఆ కారు బండసేను గడిదా? కొంప మునిగిందే. ముందా కార్ని ఫాలో అవ్వాలి. ఎందుకు? పోతే ఆ సీనుగాడి కథ పోతాడు. పోయేది వాడు కదే, మనం. అది వాడి గ్యారేజ్కొచ్చిన కస్టమర్ కారు అయ్యుంటుంది. పొరపాటున ఆ కస్టమర్ ఎవరైనా పోలీసోడే అయ్యాడనుకో. అయ్యో, అమ్మో, మనం జాగ్రత్త పడాలన్నా కూడా ఆ శవం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. పెద్దమ్మా, నువ్వు చెప్పింది నిజమే. త్వరగా ఫాలో అవ్వు. ఐమ్ సారీ ఆనంది. ఫస్ట్ డే జాబ్కి వెళ్ళావు, నా వల్ల డిస్టర్బ్ అయింది కదా. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తారు ఆదిత్య గారు? మీకంటే నాకేది ఎక్కువ కాదు. మీకు సంబంధించిన సమస్య చిన్నదైనా పెద్దదైనా నాకొకటే ఆదిత్య గారు. మీకేం కాకూడదు. నా భార్య క్షేమంగా ఉండాలని మీరెలా కోరుకుంటారో నా భర్త క్షేమంగా ఉండాలని నేను గట్లనే కోరుకుంటాను. త్వరగా పోనీ. వీడెక్కడికెళ్తున్నాడో ఏంటో. కారెక్కడాపాడు? ఆ ఇల్లెవరిది? కారు ఓనర్దేమోనే. అదే అయ్యుంటుంది. ఆ ఓనర్ ఎవరై ఉంటారు? ఎవరైతే మనకెందుకు? పోదాం పద. అది కదే, ఈ ఇల్లెవరిదో చూసిపోదామని. అమ్మాడి, ఆదిత్య గారు, సీను కార్ తెచ్చినట్టున్నాడు, పాండి. సీను,
ఇది ఆదిత్య ఆనంది ఉంటున్న ఇల్లా? అంటే ఆ కార్ ఆదిత్యదే పెద్దమ్మా. ఇదేంటే పోయి తీసుకొచ్చి వేళకి తగిలించాం. ఆదిత్య బాబు, నీ చేతికిగా కట్టేంది? ఆ, మా ఆవిడ కొట్టింది. హా? హా, మా అమ్మాడి చాలా మంచిది ఆదిత్య బాబు. భర్తను కొట్టుడు కాదు, పూలల్లా పెట్టుకొని చూసుకుంటది. కార్ డిక్కీలో శవం ఉందని తెలియక చాలా కులాసాగా మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఏదో పనిచేస్తుంటే చిన్న దెబ్బ తగిలించాను. ట్రీట్మెంట్ చేయించుకున్నాను, తగ్గిపోతుంది. జాగ్రత్త ఆదిత్య బాబు, రెస్ట్ తీసుకోరి. నాకు జరంత అర్జెంట్ పనుంది, నేను పోతా అమ్మాడి. గివో కారు తాళాలు. థ్యాంక్స్ అమ్మాడి, కార్ ఇచ్చినందుకు. దీనికి థ్యాంక్స్ ఎందుకు సీను? నీకు ఇంకెప్పుడైనా కావాలంటే అడుగు. గట్లనే అమ్మాడి. ఉంటా ఆదిత్య బాబు, సరే సీను. పోయిస్తా అమ్మాడి. ఉమ్. ఏంటి ఇలా జరిగింది? మనం అదృష్టవంతులం పెద్దమ్మా. ఎలా? ఎలాగో నేను చెప్తాను కదా. ముందు నువ్వు ఒక పని చేయాలి పెద్దమ్మా. ఏంటి అది? ఆ పని నువ్వే చేయాలి పెద్దమ్మా. ముందేంటో చెప్పు. నీ గెటప్ మార్చాలి. ఆ? ఏంటి ఇది? నన్ను మరీ ఇంత మగరాయిళ్ళ తయారు చేయించావు. అయ్యో పెద్దమ్మా, నువ్వెప్పుడూ ఒక మాట చెప్తావు చూడు, మన చేతికి మట్టంటుకోకుండా పని జరిపించాలి అని. ఇది అలాంటిదే. పని మనం చెయ్యాలి, కాని మన చేతికి మట్టంటకూడదు. ఆనంది ఆదిత్యలని ఇరికించాలి, కాని అది మనమని తెలియకూడదు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, పలానా చోట పలానా ఇంట్లో పలానా కారులో శవముంది, వాళ్ళు చంపేసి శవాన్ని మాయం చేయాలనుకుంటున్నారు అని నువ్వు పోలీసులకి చెప్పాలి. గొంతు గుర్తుపడతారు కదే. అంత లేదు పెద్దమ్మా, కొంచెం గొంతు మార్చు. ఫోన్ నీది కాదు కదా. మరి ఆ మాత్రం దానికి గెటప్ మార్చడం ఎందుకే? రేపొద్దున వాణ్ణి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పర్సన్ ఎలా ఉంటారని అడిగితే వాడు చెప్పేశాడనుకో, అప్పుడు నువ్వు దొరికిపోతావు కదా. అందుకే గెటప్. ఓ, సరే సరే. నువ్వెళ్ళి ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి. నేను అన్నీ ఆలోచించి చేస్తున్నాను. ఓకే. మరి నెంబర్ నాకలా తెలుసు? ఇదిగో, ఇది ఈ ఏరియా పోలీస్ స్టేషన్ నంబర్. ఆన్లైన్లో తీశాను. ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి. నువ్వీ మధ్య ఎందుకో మరీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నావే. సరే, వెళ్ళు పెద్దమ్మా. నాకే బక్రగడు దొరుకుతాడో ఏంటో. ఎవడో ఒకడు దొరుకుతాడులే. వెళ్ళు త్వరగా, వెళ్ళు. ఏమండి, చెప్పండి, ఏం కావాలి? అర్జెంటుగా ఒక చిన్న ఫోన్ చేసుకోవాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఫోనా? నేనెందుకు ఇవ్వాలి? చాలా అర్జెంట్ అండి. ఫోన్ చేయకపోతే ప్రమాదాలు జరిగిపోయేలా ఉన్నాయి. అవునా? అయితే తీసుకోండి. ఒక్క నిమిషం. హలో. హలో, ఇది 2 టౌన్ పోలీస్ స్టేషనా అండి? అవును, 2 టౌన్ పోలీస్ స్టేషనే. ఎవరు మాట్లాడేది? నేను ఎవరు అనే విషయం పక్కన పెడితే, నేనిప్పుడే ఒక విషయాన్ని చూశాను. మీరు అర్జెంటుగా వచ్చి అరెస్ట్ చేయాలి. ఏమైంది? ఒక వ్యక్తి మర్డర్ చేసి తన కారులో శవాన్ని ఎక్కించుకుని తీసుకెళ్ళటం నేను చూశాను. ఏ ఏరియా? ఇక్కడ మణికొండలో రూట్ నెంబర్ 3లో మలుపు తిరగగానే ఎడమ చేయి పక్కన పెంకుటింట్లో. హలో కానిస్టేబుల్, బండిది. థ్యాంక్స్ బాబు. ఓకేనండి. ఏంటి పెద్దమ్మా, చెప్పావా? చెప్పానే. మరి పోలీసులు ఏమన్నారు? ఏమనలేదు. నేను చెప్పేసి ఫోన్ పెట్టేశాను. పర్లేదులే. పలానా చోట అని నువ్వు అడ్రస్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళెందుకు కోరుకుంటారు? ఈ పాటికి ఆల్రెడీ బయలుదేరుంటారు. ఆనంది, ఇది కొంచెం లాంగ్ రైడ్. నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయకుండా భోంచేసే, ఓకే? చేతికట్టుతో రైడ్కి వెళ్ళడం అవసరమా? పర్వాలేదు ఆనంది, నేను డ్రైవ్ చేయగలను. నువ్వు జాగ్రత్త. హ్మ్. ఏమైంది ఆదిత్య గారు? ఒక్క నిమిషం ఆనంది.
ఈ క్లాత్ ఏంటి? ఏమైంది ఆదిత్య గారు? సొంత కూతురే అనుకోవడం కాదు, సొంత కూతురే. ఈయనెవరు? మన కారులోకి ఎలా వచ్చారు? సొంత కూతురే అనుకోవడం కాదు, సొంత కూతురే. ఆనంది, అతన్ని గుర్తుపట్టావా? టెంపుల్లో సూర్యమావయ్య గారితో మాట్లాడాడు కదా. గుర్తుపట్టానండి. చూస్తుంటే అతన్ని ఎవరో కొట్టి మన డిక్కీలో పడేసినట్టున్నారు. ఆనంది, ఇతన్ని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఏమండి ఆనంది, ఇతను చచ్చిపోయాడు. ఇతన్ని ఎవరో చంపి మన కార్ డిక్కీలో పడేసినట్టున్నారు. ఇప్పుడేం చేయాలి? ఇతనెవరో ఎలా తెలుసుకోవాలి? మామయ్య గారికి ఫోన్ చేయనా? ఇతనెవరో నాకు తెలుసా ఆదిత్య గారు? నీకు తెలుసా? అవును ఆదిత్య గారు, ఇతని పేరు తాండవం. తాండవానా? నీకెలా తెలుసు? ఇతను కర్పగం భర్త. నేను కర్పగంతో ఉన్న రోజుల్లో వాళ్ళింట్లో కర్పగంతో కలిసున్న ఫోటోలో ఈయన్ని చూశాను. ఇతను పిల్లల్ని కిడ్నాప్ చేసే నేరంలో శిక్ష పడి జైలుకెళ్లాడు. ఎప్పుడు రిలీజ్ అయ్యాడో తెలియదు. అంటే తాండవకి నువ్వే అసలైన జీవనమని తెలుసా? అన్నీ తెలిసే వచ్చినట్టున్నాడు. మరి అక్కడే ఎందుకు చెప్పలేదు? ఉన్న సమస్యలు సరిపోవా ఆదిత్య గారు? ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చింది కదా. తాండవాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అవన్నీ పోలీసులు చూసుకుంటారా ఆనంది? ముందు మనం ఈ శవాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. టైమింగ్ అంటే ఇది పెద్దమ్మా. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. తప్పుని ఒప్పుకోలేరు, తప్పించుకోలేరు. ఎస్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అనమాట. మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మేం మర్డర్ చేయడమే సార్, మాకేం తెలీదు. ఈ కార్ ఎవరిది? కార్ నాదే సార్, క్యాబ్ సర్వీస్ చేస్తూ ఉంటాను. ఈ మర్డర్ ఎక్కడ చేశారు? సార్, మేమెవరిని చంపలేదు సార్. చంపకుండా మీ కార్ డిక్కీలోకి శవం ఎలా వచ్చింది? మాకు తెలీదు సార్. అవన్నీ మేం చెప్పిస్తాం. వింటున్నాను కదా అని కథలు చెప్తూనే ఉన్నావు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మీ దగ్గర శవం ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇంతకు మించిన కారణాలు అవసరం లేదు. కానిస్టేబుల్స్, వీడిని ఈ అమ్మాయిని కారు ఎక్కించండి. స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే వీలే నిజం చెప్తారు. సార్ సార్ సార్, నా కార్కి నా భార్యకి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని వదిలేయండి. అంటే మర్డర్ నువ్వే చేసావని ఒప్పుకుంటున్నావు అన్నమాట. ఇన్స్పెక్టర్ గారు, నా భర్త ఏ తప్పు చేయలేదు. ఈ మాట నువ్వు కాదు, మేం చెప్పాలి. కానిస్టేబుల్, నువ్వు ఇక్కడే ఉండి ఈ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపించు. అలాగే సార్. ఈ కార్ను కూడా సీజ్ చేయండి. ముందు వీడిని తీసుకురండి.